రామరెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుతూ బీజేపీ గురించి కూడా చాలా విమర్శలు చేశారు. ఏదైతే కేంద్రంలో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిందో బీజేపీ చేసింది ఏమీ లేదు. ఎంతసేపటికి ఒక మతవాదాన్ని రెచ్చగొట్టడమో లేకపోతే ఆ మతం పేరుతో మత కల్లోలాలు సృష్టించడము ఇవన్నీ తప్ప చేసింది ఏమీ లేదు అనేది. సో ఎందుకు వేయాలి ఓటు అనేది ఆయన రాష్ట్రానికి సంబంధించి చాలా విషయాల్లో 100 సార్లు లేఖలు రాసినప్పటికీ ఒక్కదానికి కూడా రిప్లై లేదు. అలాంటి వాళ్ళకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో ఇవాళ ఇప్పటి వరకు కేసీఆర్ గారు మాట్లాడిన దానికి సంబంధించి బీజేపీ పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ ఇలా ఏదో తెలంగాణ భాషను చెప్పుకుంటూ ఏదో వల్గర్ లాంగ్వేజ్ పదాలు వాళ్లే కానీ అబద్ధాలు మాత్రం మస్తు మాట్లాడాడు. అలా అబద్ధాలకు కుదవలేదు. మెడికల్ కాలేజీ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే హైదరాబాద్ చెప్పారు, మీకు ఏ జిల్లాలో మెడికల్ కాలేజీ లేవో ఆ జిల్లాల నుంచి అప్లై చేయండి, ఈ జిల్లాలో లేదు మాకు కావాలని మేము ఇస్తామంటే మెడికల్ కాలేజీ ఆల్రెడీ ఉన్న ఖమ్మం కరీంనగర్ నుంచి వీళ్ళు ఉన్న జిల్లాలో శాంక్షన్ చేయరు. శాంక్షన్ చేయాలన్న బద్నాం బీజేపీకి రావాలి. తెలంగాణ ప్రజలకు మెడికల్ కాలేజీ రాకున్నా పర్వాలేదు, రాజకీయం ముఖ్యం అనుకొని ప్రతి విషయంలో వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళు తెలంగాణకు ఎంతో నష్టం చేశారు. వాళ్ళ రాజకీయాల కోసం రైతు బీమా అమలు చేయలేదు, కేంద్రం ఇచ్చింది అమలు చేయలేదు, వీళ్ళు ఇవ్వలేదు. సో ఇట్లా ఎన్ని ఘోరాలు చేసినట్టు అన్ని ఘోరాలు చేశారు. కేంద్రం గత 3 సంవత్సరాల నుంచి 80 కోట్ల జనాభాకు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తుంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత 4 కోట్ల ఇండ్లు దేశవ్యాప్తంగా శాంక్షన్. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి 20 లక్షలు, వెస్ట్ బెంగాల్ బీజేపీతో పూర్తిగా ఘర్షణాత్మకంగా ఉన్న వెస్ట్ బెంగాల్ కూడా 20 లక్షలకి ఇచ్చారు. కేసీఆర్ నేను ప్రధానమంత్రి వస్తుంటే పారిపోతాడు, ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి కలవడు, ఎందుకంటే తన కొడుకును ముఖ్యమంత్రి చేస్తాను, ప్రధానమంత్రి ఆశీర్వాదం ఇటని ఈ రాజకీయాల కోసం తన కుటుంబం కోసం రాష్ట్రానికి వచ్చి రాకుండా చేసిండు. ఎన్నోసార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు, రాష్ట్రానికి 9 లక్షల కోట్లు వివిధ రూపాయలుగా ఖర్చు పెట్టిన బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 8 నెలల కింద, తర్వాత కూడా ఇంకొన్ని వచ్చినాయి. కాబట్టి రాష్ట్రానికి ఏం చేసామని అందరికీ తెలుసు. కేసీఆర్ మాట్లాడుకున్నా ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఆయన మాట్లాడుకు అసలు దానికి ఆన్సర్ చెప్పాలని మీరు అడిగిన కాబట్టి చెప్తుంది తప్ప కేసీఆర్ చెప్తే ఎవరో నమ్ముతున్నారు కాబట్టి మేము చెప్పాలన్న అవసరం లేదు. ఎందుకంటే ఏనాడు ప్రజలను కలవని వ్యక్తి, మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిని గేట్ నుంచి వెళ్ళగొట్టిన వ్యక్తి, సొంత ఎమ్మెల్యేలకు దొరకని వ్యక్తి, ఫామ్ హౌస్లో ఉండే వ్యక్తి, సెక్రటరీకి రాని వ్యక్తి ఇవాళ ప్రజల గురించి నీతులు మాట్లాడితే నమ్మే పరిస్థితి లేదు. తర్వాత కాంగ్రెస్ హామీలు 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు చేసినామంటారు, ఏ గ్యారంటీ చేయలే. బస్సులు ఏంటంటే మహిళలను బస్సులో కొట్లాడుకునే గ్యారంటీ తప్ప ఇంకా ఏ గ్యారంటీ వాళ్ళు అమలు చేయలేదు. దాంతో ఆటో డ్రైవర్లు చేయండి, మీరు ఇస్తే ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లకు మీరు ఏదో ఇస్తాను కదా నెల కింద సంవత్సరానికి కింద వాళ్ళకి పరిస్థితి డౌన్ వాళ్ళకి ఏమైనా ఆదుకోవాలి కదా, ఇంతవరకు అది లేదు. ఇక వాళ్ళు ఏది మన వీళ్ళకి ఇంకా మన నిరుద్యోగ వృత్తి మేము ఇవ్వనే లేదన్నారు. 2 లక్షల రుణమాఫీ మీరు రండి, మీరు ఢిల్లీ అది బ్యాంకు పోయి తీసుకోండి, డిసెంబర్ 9 నేను రాగానే చేస్తా మీరు అని చెప్పలే. అట్లా ఎన్ని చెప్పిండు, ఏమైనా దాంట్లో రైతు కూలీలకు 12,000 ఇస్తారు ఇచ్చేదా. ఇప్పుడు రైతులు పంట కోసి అమ్ముతున్నారు, కేంద్రం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కొనియాలి, అవి ఓపెన్ చేయలేదు, మళ్ళీ అకాల వర్షాలతో నష్టపోతున్నారు. బోనసు రైతులు అమ్ముకుంటుంటే బోనస్ ఇస్తాను, బోనస్ అడ్రస్ లేదు, జీవో లేదు. నీకు ఎన్నికల కోర్టు రాకముందే తెలుసు ఎన్నికలు వస్తుందని, ఇంకా 2-3 రోజులు అనుకున్నాక లేట్ అయింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్ తోటి ఎక్స్పెక్టేషన్ డేట్ కన్నా 2 ఏళ్ళు వెనకకే వచ్చింది ఎన్నికల షెడ్యూల్. అంతకుముందు ఇవ్వచ్చు, నువ్వు జీవో ఇస్తే ఏ ఎన్నికలు కూడా అడ్డం రాదు. జీవో ఇవ్వకుండా, ఎందుకంటే డబ్బులు లేవు, వీళ్ళు ఇచ్చిన హామీలు అటు లేవని తెలుసు, ఇచ్చిన రోజే తెలుసు అవి సాధ్యం కావు అని. అసాధ్యమైన హామీలు ఇచ్చి ఆమె అమలు చేయకుండా మాటల గారెడితోటి, తర్వాత పచ్చి విష ప్రచారం, బీఆర్ఎస్ ఒకటి అని భయంకర విష ప్రచారంతో మాటల గారెడితో గెలిచారు. ఇప్పుడు ప్రజలకు 100 రోజుల లోపల అర్థమైంది కాంగ్రెస్ది మాటల గారడి అది అని. ఇంకోటి మతకళాల గురించి అంటున్నారు. ఎక్కడ మతకళాలు జరిగినాయని మోడీ గారు వచ్చినాక ఎక్కడ మతకళాలు జరిగినాయి? ఢిల్లీలో కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తెలుసు. ఢిల్లీలో ఎలక్షన్స్ ముందు, ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల ముందు చేశారు, మళ్ళీ లేవు. నీకు ఉత్తరప్రదేశ్లో ఘోరంగా ముజఫర్పూర్, అప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో మన అఖిలేష్ యాదవ్ ఢిల్లీ యూపీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 కొద్ది రోజులు ఎన్నో మత కలహాలు జరిగినాయి. మరి ఇప్పుడు లేదు ఎక్కడ దేశంలో. అరబ్ కంట్రీస్ మనతో మంచి మిత్రత్వంలో ఉన్నారు. ఎంత మన దేశంలో ప్రపంచంలోనే ఇప్పుడు ఏంటంటే మోడీ నెంబర్ 1 నాయకుడు కాకుండా దేశానికి ఎంతో వాల్యూ పెరిగింది ఆర్థికంగా కాకుండా. ఇప్పుడు పాకిస్తాన్ దివాలా తీసింది. ఇంతమంది పాకిస్తాన్ మన మీద ఎన్ని చేస్తుండే. వాళ్ళు ఒక దారుణమైన విషయం అంటే నిన్ననే అనుకుంటాం,
ఒక భర్త తండ్రి భార్యను 7 పిల్లల్ని నరికిండు, తిండి పెట్టలేక. అధ్వానంగా తయారు పాకిస్తాన్. మన రాష్ట్ర ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి, అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయి. కానీ మన దేశంలో ఎంత అద్భుతంగా ఉంది. 7 మొన్న చెప్పింది వరల్డ్ బ్యాంకు 7.5% హైయెస్ట్ జీడిపి. ఎఫ్డిఐలు కూడా హైయెస్ట్. చైనా డౌన్ అవుతుంది. మనం ఫస్ట్లో ఉన్నాం ఆర్థికంగా. తర్వాత బాంబ్ బ్లాస్ట్ లేవు. కాంగ్రెస్ పిల్లలు ఎన్ని బాంబ్ బ్లాస్ట్ అనేది దేశవ్యాప్తంగా ఏమీ లేవు. శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. పక్క రాష్ట్రాలతో పక్క దేశంలో భయం లేదు. మనం వేరే దేశం మనం అవమానిస్తే, మాల్దీవ్స్ మన ప్రధాని అవమానిస్తే నెటిజన్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు మాల్దీవ్స్ మనం అడుగుతారు, రిక్వెస్ట్ బ్రతిమలాడుతున్నారు. శ్రీలంకకి హెల్ప్ చేసినాం. ఎన్నో దేశాలకు కరోనా టైంలో మెడిసిన్స్ ఇచ్చినాం, ఆహారధాన్యాలు ఇచ్చినాం, ఉచితంగా ఇచ్చినాం, కొనగల వాళ్ళకు డబ్బులకు ఇచ్చినాం. 100 దేశాలకు ప్రపంచంలో ఏ దేశం ఇవ్వలే కరోనా వ్యాక్సిన్ మనం ఇవ్వడం జరిగింది. సో అంత అద్భుతమైన పాలన. మోడీ గారి ఇమేజ్ పీక్లో ఉంది. అది ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, అప్కి బార్ 400 పార్ అని ఉంది. కాంగ్రెస్ ముస్లిం లీగ్ మేనిఫెస్టో చేసిన తర్వాత మిగతా ఏ వాగ్దానం చేసినా అది మతోన్మాదం చేసింది కాంగ్రెస్ చేస్తుంది. కేసీఆర్ మేము ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీసు 9 సంసారం చేసి కదా ఎంఐఎం తోటి. మళ్ళీ ఇప్పుడు ఎంఐఎం ఎడిపోయింది కాంగ్రెస్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఎంఐఎం. వీళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు మేము ఎంఐఎంతో సంసారం చేస్తామంటారు. అటువంటి అవకాశాలు అదిగే పార్టీలు బీజేపీని మతోన్మాద పార్టీ అంటే ఎంత ఘోరమని వీళ్ళు మళ్ళీ ఎంఐఎం చేసే దారుణాలు వీళ్ళు చెప్పరు. ఇప్పుడు కాబట్టి వీళ్ళు కేసీఆర్ కానీ ఎవరికి కానీ బీజేపీని మతోన్మాద పార్టీ అనే హక్కే లేదు. మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మీ దేశ రాష్ట్రపతులు ఎవరెవరు? ఏపీజే అబ్దుల్ కలాం చేసినాం, రామ్నాథ్ కోవింద్ గారిని చేసినాం, ద్రౌపది ముర్ము గారు, అన్ని వర్గాల వారిని ఆ విధంగా చేసి అన్ని స్కీములు కూడా ఏ స్కీమ్లో కూడా మేము ఇట్లా లేదు. మళ్ళీ మైనారిటీ ఫండ్స్లో మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. మా ఏ స్కీమ్ కూడా సెలెక్షన్ లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన సెలెక్షన్ లేదు. ఎలిజిబిలిటీ ఆల్ కేటగిరీ. అటువంటి అద్భుతమైన పరిపాలన. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వాల్యూ పెరిగింది, ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అయింది, శాంతి భద్రతలు పెరిగినాయి. అనగాని వర్గాలకు ఇండ్లు, గ్యాసులు, ఎలక్ట్రిసిటీ, ఆహారధాన్యాలు, ఎన్ని విషయంలో బాత్రూమ్లు 10 కోట్ల బాత్రూమ్లు చాలా ఇంపార్టెంట్ కదా అవన్నీ. తర్వాత హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీళ్ళు. ఇవన్నీ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రాలకు ఆదుకుంటుంది. రాష్ట్రాలకు ఏ పని కూడా. ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి మాట్లాడుతున్నాం. హైయెస్ట్ రేట్ తెలుగు స్టేట్లే. యూపీ కన్నా 10 రూపాయలు ఎక్కువ. యూపీలో బీజేపీ గవర్నమెంట్. మరి ఈయన పెట్రోల్ ట్యాక్స్ ఎక్కువ పెట్టి, డీజిల్ ఎక్కువ పెట్టి కేసీఆర్ మళ్ళీ కేంద్రానికి నోటికి ఏమన్నా ఉండాలి కదా అనడానికి. కాబట్టి అలాంటి మాటలు ఎవరు పట్టించుకోరు. బీజేపీ మీద ప్రతి ఒక్కరు ఇప్పుడు గల్లీలో ఎవరున్నా, ఢిల్లీలో మాత్రం మోడీనే. తెలంగాణలో కూడా మారుమవుతుంది. ఉత్తర భారతదేశం ఎట్లుందో ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక మారుమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఓవరావరి నడుస్తుంది. కాబట్టి తెలంగాణలో 17 సీట్లలో 12 నుంచి 14 వరకు బీజేపీ గెలుచుకుంటుంది. రైట్. సో యాదగిరి గారు, పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు పూలి బయటకు వచ్చి చాలా సభలు సమావేశాలు నిర్వహిస్తోంది, చాలా రకాలుగా వ్యాఖ్యలు చేస్తుంది అండ్ మిగిలిన పార్టీల మీద విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటివరకు చేవేళ్ల సభలో మాట్లాడిన విషయాలకు వస్తే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఉందో వాటన్నిటిలో కూడా ఫెయిల్ అయింది అండ్ బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఫెయిల్ అయింది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ వాదం మళ్ళీ వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక స్థానాలు